త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించనున్న హ్యామ్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సీఎం రాక సందర్భంగా పనులు వేగవంతం చేయాలని ఆయన ఆర్ఎండ్బీ అధికారులను ఆదేశించారు. కనగల్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ సమీపంలో త్వరలోని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించనున్న హ్యామ్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న దృష్ట్యా శనివారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హ్యామ్ రోడ్ల శంకుస్థాపన పైలాన్ పనులను పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని ఆయన ఆర్ఎండ్బీ అధికారులను ఆదేశించారు. శనివారం మంత్రి కనగల్ వ్యవసాయ మార్కెట్ సమీపంలో హ్యామ్ రోడ్ల శంకుస్థాపనపై నిర్మిస్తున్న పైలాన్ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పైలాన్ పనులను పరిశీలించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ 13,500 కోట్లకు సంబంధించిన పైలాన్ ఎప్పుడు గుర్తుండిపోయేలా నిర్మించాలని, ముఖ్యంగా పైలాన్ చుట్టూ కింది వైపున 3 రంగుల కలర్ వేయించాలని, అలాగే పెద్ద అక్షరాలతో రోడ్లు, భవనాల శాఖ పేరు అగుపించేలా రాయించాలని, రైలింగ్తో పాటు పైలాన్ చుట్టూ అందంగా తీర్చిదిద్దాలని, సాయంత్రం సమయాల్లో గ్రామస్తులు, ప్రజలు పైలాన్ వద్ద గడిపే విధంగా పచ్చగడ్డితో తీర్చిదిద్దాలని మంత్రి ఆర్ఎండ్బీ అధికారులను ఆదేశించారు. అంతకుముందు మంత్రి ఎన్జీ కళాశాల మైదానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. బహిరంగ సభకు హాజరయ్యే ప్రజలు ఏర్పాటు చేయాల్సిన కుర్చీలు, టెంట్లు, ఎల్ఈడీ స్క్రీన్లు, పార్కింగ్, ఇతర ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరశ్చంద్ర పవార్లతో చర్చించారు. అంతేకాక ఆ రోజు పట్టణంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని, బహిరంగ సభకు హాజరయ్యే వారికి అవసరమైన ఏర్పాట్లను చేయాలని అధికారులు ఆదేశించారు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరశ్చంద్ర పవార్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, ఆర్ఎండ్బీ ఎస్ఈ శ్రీధర్ రెడ్డి, డిఈ గణేష్, ఇరిగేషన్ సిఈ శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి తదితరులు మంత్రి వెంట ఉన్నారు.